యువకుడు ప్రేమించి ముఖం చాటేయడంతో ఇంటి ముందు యువతి బైఠాయించిన ఘటన పెదపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. హనుమంతునిపేట గ్రామానికి చెందిన రాజ్ కుమార్, ప్రియాంక 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోమని యువకుడిని కోరడంతో ముఖం చాటేశాడు. దీంతో ప్రియాంక యువకుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి దీక్షకు దిగింది. పెళ్లి చేసుకునేంత వరకు కదిలేదని భీష్మించుకుని కూర్చుంది. సర్పంచ్ కలుగు చేసుకుని పెళ్లి చేస్తారని మాట ఇవ్వడంతో యువతి దీక్ష విరమింపజేసింది. అట్లయితే ఒక ఎన్నిసార్లు మోసం చేసిండు. ఇప్పటికే పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పటికి తీరా టైంకి వచ్చినాక చేసుకున్నాడు. రేపు అత్తనని చెప్పి తప్పించుకుంటే మళ్ళీ ఏం కావాలి? ఇప్పుడు ఇలా మాటిని పోతే కావాలి. ఆయన ఏమని చెప్పలే, వాళ్ళు రాలే. మొత్తానికి పిలిపిస్తే ఇది పిలిపించారు. చేసుకుంటా అని చెప్పిండు, అందరితోని పిలిపిస్తే రాలే. చేసుకుంటానని చెప్పిండు, నాకు చెప్పిండు, పెద్ద మనుషులకి చెప్పిండు, మా ఇంట్లో చెప్పిండు, బయట వాళ్ళకి చెప్పిండు. అందరికి చెప్పినాక నమ్ముతారు కదా ఎవరైనా. మరి ఊరంతా తెలిసినాక నన్ను ఎవరు చేసుకోవాలి? నా లైఫ్ నాశనం అయినట్టే కదా. నాతో మాట్లాడాలి వద్దన్నారట. అద్దనకుండా నేను చేసుకుంటానని చెప్పిండు అందరితోని. వాళ్ళు ఒప్పుకోకపోయినా చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు తీరా టైంకి వచ్చినాక ఒప్పుకోలేరు, నేను చేసుకుని అంటాను. ఇది న్యాయమా? అట్లయితే